హలో హాయ్ నమస్తే, నేను మీ ప్రమోద్ దగ్గర మామ బ్రో. మీ అందరికి ఫుల్ వీడియో తీసుకొని వచ్చి చాలా రోజులు అయిపోయింది. అందుకే ఈ రోజు ఒక షార్ట్ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. ఇదేంటంటే కార్తీక పౌర్ణమి రోజు ఏం పూజ చేసామనేది మీ అందరి ముందుకు తీసుకొచ్చేస్తున్నాను మామ బ్రో. కార్తీక పౌర్ణమి రోజు ఉదయం పొద్దున్నుంచి నేను సాయంత్రం వరకు ఉపవాసం చేసి ఆ తర్వాత సోమవారికి భక్తితో పూజ చేసుకున్నాను మామ బ్రో. ప్రతి సంవత్సరం మా అమ్మగారు చేస్తారు, కాకపోతే మా అమ్మకి ఈ సంవత్సరం ఒంటో బాగలేకపోయేసరికి అమ్మ సిక్ అయ్యి 1 వీక్ నుంచి చాలా ఇబ్బందుల్లో ఉంది. అందుకని నేనే చేసుకొని నీట్గా అంటే సోమవారికి ప్రసాదాలు పులిహార పొంగలి ఇవన్నీ నేను చేసుకొని సోమవారికి పూజ చేసుకుందామని చెప్పి సాయంత్రానికి పూజ మొదలు పెట్టేటప్పటికి వర్షం పడింది మామ బ్రో. ఒంగోలు ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, నిన్న అసలు బేభత్సంగా 6 నుంచి 7:30 మధ్య దాకా అసలు అల్లాడి చెట్టు పడిపోయింది. ఆ తర్వాత మొత్తం మళ్ళీ క్లీన్ చేసుకొని ఆ తర్వాత సోమవారిని పెట్టుకొని పూజ చేస్తున్నాం మామ బ్రో. ఇదేంటి కొత్తగా ఇక్కడ అద్దానికి పూజ చేస్తున్నాడు అని మాత్రం అనుకోకండి మామ బ్రో. ఎందుకంటే ఆ అద్దంలోనే మనకి డైరెక్ట్గా చంద్రుడు వచ్చి అందులో రిఫ్లెక్ట్ అవుతాడు అనమాట. డైరెక్ట్గా ఫోటో పెట్టకుండా చంద్రుడికే మనము చంద్రశేఖరుడికే పూజ చేసుకుంటాం మా బ్రో. మా అమ్మగారు చిన్నప్పటి నుంచి నాకు ఇలా చేయటం నేర్పించారు. అంటే అమ్మ చేసేది నేను పక్క నుండి చూసేవాడిని. ఈ సంవత్సరం అమ్మకు బాగాలేకపోయేసరికి నేనే అన్ని దగ్గరుండి చూసుకొని నేనే పూజ చేసుకున్నాను మా బ్రో. భక్తితో చాలా శ్రద్ధతో పూజ చేసుకున్నాను మా బ్రో. మధ్యలో ఒకటి కనిపిస్తుంది కదా, అది 365 రోజుల అగరబత్తి మా బ్రో. మీ అందరికీ తెలుసుంటే అది పెట్టుకుంటే చాలా మంచిదన్నారు. అందుకే నేను కూడా అలా పెట్టుకొని పూజ చేసుకొని చాలా అంటే చాలా బాగా నేను దండం పెట్టుకున్నాను మామ బ్రో. మీరందరూ కూడా ఎలా చేసుకున్నారో ఒక్కసారి మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి మామ బ్రో. కార్తీక పౌర్ణమి అంటే చాలా భక్తి, మీరు కూడా అలా చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. అలా చేసుకుంటూ ఉంటే అదిగో చూడండి మా షర్లాక్ గారు కూడా అక్కడి నుంచి చూస్తున్నాడు. ఇంకా అలా చూస్తూ ఉంటే నేను ఇంకా హారతి ఇచ్చేసి సోమవారికి అదిగో మీరు అక్కడ చూడండి, మీకు కావాలంటే చంద్రుడు కనిపిస్తాడు, ఆయనకి అలా పూజ చేసుకొని హారతి ఇచ్చుకొని అయిగోండి ఉసిరికాయలు అన్నీ పెట్టుకున్నాక ఆ తర్వాత మా షర్లాక్ గారు వచ్చి అన్న నేను ఎక్కడ అంటే అదిగో నువ్వు కూడా నించోరా అని చెప్పి అలా వచ్చేసాను. ఆ తర్వాత అమ్మ కొంచెం స్నానం చేసి రెడీ చేస్తే అమ్మని కూడా తీసుకొని వచ్చి సోమవారితో అలా దండం పెట్టుకున్నాము బ్రో. ఇంకా నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్.